కొండలో ఇంత ఇదిగా వస్తా ఉన్నారు జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి సభలకి. అక్కడ చూసారా చంద్రబాబు ఏమి లేవు గ్రాఫిక్స్ అని చెప్పి అంటా ఉన్నాడు. ఏం చెప్తారు మీకు? మాకు బ్రహ్మాండంగా పథకాలు చేసినాడు. 5 ఏళ్ల పరిపాలన సుసమ పరిపాలనగా ఉంది. మాది కడప జిల్లా జమ్మూరు తాలూకా మైలవరం మండలం శ్రీకొత్తపల్లె చిన్నకోన పోస్టు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. గిట్టనలు ఎన్నో చెప్తుంటారు గిట్టన మాటలన్నీ. మేమే కాదు తూర్పు గోదావరి జిల్లాలకు పోయిన కూడా బ్రహ్మాండంగా ఉందని అక్కడ కూడా చెప్తున్నారు. మాకు కూడా మా ఇంట్లో 2-3 పిల్లలు. ఓ పాప జగనన్న గెలిచినాకనే నర్సుగా పోయింది ధర్మాసుపత్రిలోకి. 2 పిల్లలు జగనన్న విద్యా దీవెనతోనే ఇప్పుడు బీటెక్ బిఎస్ నర్సింగ్ పూర్తి చేశారు. ఇంకా నాకు పొలం 10 ఎకరాల పొలం ఉంది. నాకు ఇది రైతు భరోసా వస్తుంది. మామూలుగా అమ్మవారు అంటే పిల్లలు అరకలేదు. మా ఇంట్లో మా నాన్న 65 పథకాలు ఇస్తా ఉన్నాడు, సంక్షేమ పథకాలు. ఇంత సోమరిపోతులు చేస్తా ఉన్నాడు రాష్ట్ర ప్రజల్ని. రాష్ట్రాన్ని కూడా గాడి తెప్పించండి, నేను గాడిలో పెడతాను, నేనే మగోడిని, నేను ఒక్కడిని చేయగలను చంద్రబాబు చెప్తాను. సోమరిపోతులు చేశారని ఎట్ట అనుకుంటున్నావయ్యా? ఎట్ట అనుకుంటారయ్యా? తండ్రి పిల్లలను సాగలేడు. అన్న జగనన్న విద్యా దీవెనతో మా పిల్లలు ఈ పొద్దు ఒక స్తోమతలో ఉన్నారు. తండ్రి తాగలేని పరిస్థితుల్లో పేదలు కావచ్చు, ఉన్నతమైన కుటుంబం కావచ్చు, మధ్యతరగతి కుటుంబం కావచ్చు. ఈరోజు పార్టీ చేయలేదని ఇట్లా అనుకుంటున్నాడు ఆయన. 14 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏం చేశాడు? ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు, సునీత గారు పోయి చంద్రబాబు నాయుడు కలవడం ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎలా చూస్తారు? ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పోయారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగనన్న రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయారో జగనన్నను పిలిపించిన కాంగ్రెస్ పార్టీ. ఆయమ్మ ఏదో ఆయమ్మ ఆలోచన ప్రకారం ఆయమ్మ వెళ్ళిపోయింది. ఇక్కడ ఆయమ్మకు ఓట్లేసి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎలా ఉంది ప్రసాద్ రెడ్డి గారి పనితీరు? బ్రహ్మాండంగా ఉంది. రాజమౌళి ప్రసాదం కూడా ఆయన పరిపాలన కానీ. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నారు బీటెక్ రవి. ఎలా చూస్తారు? బీటెక్ రవి అడ్రస్ ఉన్నాడు. నేను చెప్పడం కాదు, అతి మీద అభిమానంతో చెప్పడం కాదు. అక్కడ పులిందులో ఎప్పటి నుంచో వాళ్ళ నాయన తాతల కాలం నుంచి అది జరిగే నియోజకవర్గం కాబట్టి అతను ఎవరేం చేయలేరు. ఎంతమంది కలుసుకొని వచ్చినా ఎవరేం చేయలేరు. ఇది ఫైనల్ ఫిక్స్.